తమిళనాడులో విజయ్ ఒక పిచ్చి మాట మాట్లాడుతున్నాడు అనే వార్తలు బయటకు వస్తున్నాయి. ఇది నిజంగానే ఒక మతిస్థిమితం లేని వాళ్ళు మాట్లాడే మాట. ఇంకా ఖచ్చితంగా చెప్పాలి అంటే రాజకీయ అవగాహన పక్కన పెట్టండి, కనీసం మానవత్వం కూడా లేని వాళ్ళు చెప్పే మాట. మానవత్వం ఉన్న మనిషి కూడా ఈ మాట చెప్పడు. ఎవరైనా వాళ్ళ పార్టీలలో రాజీనామా చేసి రావాలి అనుకుంటే మా టీవీకే పార్టీలో వచ్చి చేరండి, నిరభ్యంతరంగా నేను చేర్చుకుంటాను. కానీ మళ్ళీ ఉప ఎన్నికలు వస్తాయి కదా, అప్పుడు నేను వాళ్ళకే టికెట్ ఇస్తాను అని చెప్పలేను అంటున్నాడు. వాడు అక్కడ ఎమ్మెల్యే, వాడు ఆ పదవికి రాజీనామా చేసి నిన్ను నమ్ముకొని నీ దగ్గరికి వస్తే, వాడు రాజీనామా చేసిండేది వాడు గెలుచుకున్నటువంటి ఎమ్మెల్యే పదవే, దానిని రాజీనామా చేసి నీ దగ్గరికి వస్తే నేను వాడికి టికెట్ ఇస్తాను అని గ్యారంటీగా చెప్పలేను అంటే నీ ఉద్దేశం ఏమిటి? వాడి జీవితం సర్వనాశనం చేయాలి, వాడి జీవితం భూస్థాపితం చేయాలి అనే కదా. ఇక్కడ క్లారిటీగా క్లియర్గా అర్థమవుతోంది. నీ టీవీకే పార్టీ మీద నమ్మకం లేక, విజయ్ అనే నీ ముఖం మీద నమ్మకం లేక అక్కడి ప్రజలు నీ పార్టీ ఎమ్మెల్యేని దారుణంగా ఓడించి అతనిని గెలిపిస్తే, అతను నిన్ను నమ్మి నీ దగ్గరికి వస్తే ఆ పార్టీ టికెట్ నీకు ఇవ్వను అంటే ఏమైనా అర్థం ఉందా ఇందులో? అందుకేనేమో రాజకీయాలని, రాజకీయ నాయకులని ప్రతి ఒక్కరూ అసహ్యించుకుంటూ ఉంటారు. నిండు అసెంబ్లీలో సనాతన ధర్మాన్ని రూపుమాపాలి, సనాతన ధర్మాన్ని మనమందరం కలిసికట్టుగా నిర్మూలించాలి అని ఒక స్టాలిన్ మాట్లాడితే మౌనంగా ఉన్నావు. ఇంకా నీకెక్కడున్నాయి రాజకీయ విలువలు అంటాను నేనైతే. మిత్రులారా, ఈ విజయ్ లాంటి వాళ్ళు ఎన్నాళ్ళు రాజకీయాల్లో ఉంటారో తెలియదు, కానీ మొత్తానికి అవగాహన లేదు అన్నది క్లారిటీ.